ఓ స్త్రీ రేపురా 1960 నుంచి 1980 దాకా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ గ్రామాలలో వణికించిన కథ. అందరికీ తెలిసిన కథ ఏంటి అంటే, డోర్ మీద ఓ స్త్రీ రేపురా అని రాస్తే అది చదువుకొని అది మళ్ళీ రేపు వస్తుంది అని మాత్రమే తెలుసు. మా తాతగారు ఇంటి డోర్ మీద ఓ స్త్రీ రేపురా అని రాసి ఉండేది. అది చూసినప్పటి నుంచి నాకు దాని వెనకాల ఉన్న కథ తెలుసుకోవాలనిపించింది. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత దొరికిన కథ ఇది. ఇది ఒక కల్పిత కథ. ఓ స్త్రీ రేపురా 1945 ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న ఇంటి నుంచి ఒక స్త్రీ అరుపులు వినిపిస్తున్నాయి. పక్కింటి వాళ్ళు ఆ ఇంటి దగ్గరకు వెళ్ళారు. సరోజిని పురిటి నొప్పులు పడుతుంది. వాళ్ళు మంత్రసానిని పిలుచుకొచ్చారు. చాలాసేపటి తర్వాత సరోజిని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ శరీరం తెల్లగా ఉంది, జుట్టు బంగారు రంగులో మెరుస్తుంది. అక్కడ ఉన్న ఆ స్త్రీలకు సరోజిని బ్రిటిష్ వాళ్ళ ద్వారా తల్లి అయ్యిందని అర్థమైంది. మరుసటి రోజు గ్రామ పెద్దలు ఆ బిడ్డ ఈ ఊర్లో పెరగటానికి వీలు లేదని సరోజినిని ఆ ఊరు నుండి వెలివేశారు. సరోజిని ఇంటిని తగలబెట్టేశారు. కట్టుబట్టలతో తన బిడ్డతో సరోజిని ఊరిని వదిలి వెళ్ళిపోయింది. అప్పటికే చీకటి పడిపోయింది. సరోజిని గ్రామ పొలిమేరలో ఒక చెట్టు దగ్గర కూర్చుని కన్నీరు కారుస్తూ తన బిడ్డకు పాలిస్తుంది. చుట్టూ చీకటి, గబ్బిలాలు, కీచురాళ్ళు, నక్కల అరుపుతో నిండిపోయింది ఆ రాత్రి. తను ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియదు. తెల్లవారింది. సరోజిని చేతిలో బిడ్డ లేదు. కంగారుగా ఏడుస్తూ అరుస్తూ తన బిడ్డ కోసం వెతుకుతుంది. రాత్రి అయింది. తన బిడ్డ ఇంకా కనపడలేదు. రోజులు గడుస్తున్నాయి. చనిపోయిన జంతువుల్ని పళ్ళని తింటూ సరోజిని తన బిడ్డను వెతుకుతూనే ఉంది. 6 నెలలు గడిచాయి. ఊర్లో వాళ్ళు సరోజిని గురించి మర్చిపోయారు. కానీ సరోజిని, ఆ ఊరిని, వాళ్ళు తనకు చేసిన అన్యాయాన్ని సరోజిని మర్చిపోలేకపోతుంది. నెమ్మదిగా సరోజిని మతిస్థిమితం కోల్పోయింది. అడవిలో తిరిగి తిరిగి చివరికి ఊర్లోకి వచ్చేసింది. ఊర్లో వాళ్ళు ఆమెను చూసి ఆమెతో తన కొడుకు లేకపోవడంతో తన కొడుకు అడవిలో చనిపోయి ఉంటాడు అని, పాపం వాళ్ళు ఊర్లో నుంచి వెలివేయడం వల్లే బిడ్డని పోగొట్టుకుందని ఆ ఊరి పెద్దలు బాధపడి ఆమె ఊర్లో తిరుగుతున్నా ఆమెని ఏమీ అనకుండా వదిలేశారు. కానీ ఇంకా ఆమె బిడ్డ బతికే ఉన్నాడన్న భ్రమలో రోజు పగలంతా అడవిలో తన బిడ్డ కోసం వెతుకుతూ రాత్రుళ్ళు ఊర్లోకి వచ్చి ప్రతి ఇంటి తలుపు తడుతూ బిడ్డా బిడ్డా అని మూలుగుతూ ఏడుస్తూ ఉండేది. అలా నెలలు గడిచాయి. ఒకరోజు ఉదయం ఊరిలో ఒక బాటసారి ఊరి చివర ఆమె చలనం లేకుండా ఉండటంతో దగ్గరికి వెళ్ళేసరికి ఆమె చనిపోయి ఉండటం చూసి ఊర్లో వాళ్లకు ఈ విషయం చెప్పాడు. వాళ్ళు అప్పటికే తప్పు చేశామన్న బాధలో కనీసం ఈమెకు దహన సంస్కారాలైనా చేద్దామని నిర్ణయించుకున్నారు. ఆ రోజు ఆమెని దహనం చేసి అందరూ ఊర్లోకి వచ్చేశారు. అప్పటికే చీకటి పడిపోయింది. ఊరంతా ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఒక ఇంటి దగ్గర బిడ్డా అని ఏడుపు వినిపించింది. ఎవరైనా ఆట పట్టించడానికి ఇలా చేస్తున్నారేమో అని అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఆ చప్పుడు మళ్ళీ వినపడకపోవడంతో అందరూ పడుకున్నారు. ఉదయం పంచాయతీలో ప్రతి ఇంటి వాళ్ళు ఆ ఏడుపు మాకు వినపడింది అని చెప్పారు. అలా ప్రతిరోజు ఆ ఏడుపు వాళ్ళకి వినపడటంతో ఒక మంత్రగాడిని తీసుకొచ్చారు. ఆ మాంత్రికుడు ఆమె ఇంకా బ్రతికే ఉన్నాడు అనుకుంటుందని, తన బిడ్డ మీద ప్రేమతో ఇలా ఈ ఊరిని వదిలి వెళ్ళలేకపోతుందని చెప్పాడు. ప్రతి ఇంటి తలుపు మీద ఓ స్త్రీ రేపురా అని రాయమని, అలా రాస్తే ఆ ఆత్మ రాదని చెప్పాడు. ఒకరిద్దరు తప్ప ఎవరూ రాయలేదు. మరుసటి రోజు ఉదయం వాళ్ళు తప్ప ప్రతి ఇంటికి ఆ ఏడుపు వినపడింది. దాంతో వాళ్ళందరూ ఓ స్త్రీ రేపురా అని రాసుకున్నారు. ఆవిడ ఆత్మ ఆ ఏడుపు ఆ రాత్రి ఎవరికీ వినపడలేదు. కానీ ఆ ఆత్మ ఊరిని వదిలి వెళ్ళలేదు అని, రేపు వెళ్ళి నా కొడుకుని వెతుక్కోవాలి, రేపు వెళ్ళి నా కొడుకుని చూసుకోవాలి అనుకుంటుందేమో అన్న ఆలోచన మాత్రం వాళ్ళని ఇంకా భయపెడుతూనే ఉంది.
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్.